అయినప్పటికీ కొన్ని సత్యాలు వాక్యము మనము చదువుతున్నప్పుడు దేవుడు ఒక వచనం ద్వారా ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తారు. మరలా ఇంకొకసారి చదివినప్పుడు ఆ మాట ద్వారా ఇంకొక తలంపును దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే ఎక్కువగా మనం వాక్యానికి ధ్యానిస్తున్నప్పుడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొత్త విషయాలను దేవుడు మనకి బయలుపరుస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అయిన పేరు గల ఒకరిని మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త ప్రకటిస్తూ యెరికో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు, అంటే ఆల్మోస్ట్ మనం 19వ అధ్యాయం అంటే ఆయన ఆల్మోస్ట్ అంటే ఒక 90% సువార్తను ఆయన ప్రకటించేశాడు ఆయన మరణానికి ముందు. యెరికో పట్టణం దాటిన తర్వాత ఇంక యెరూషలేం వస్తుంది, ఆయనను సిలువ వేస్తారు. సో ఈ సందర్భంలో ఆయన పరిచర్య, ఆయన వాక్య పరిచర్య కానీ అనేక స్థలాలలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించారు. అప్పటికి ప్రకటించి మరలా యెరికో పట్టణానికి యెరూషలేముకి ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆ యెరికో పట్టణంలో ఆయన ప్రవేశించాడు. ఈ యెరికో పట్టణము ప్రాధాన్యత కలిగినది. ఇది యోర్దాను నదికి, ఆ నదికి ఏదైతే దగ్గరగా ఉన్న పట్టణం ఇది, అంటే సారవంతమైన పట్టణం ఇది. అక్కడ పంటలు ఎక్కువగా బాగా పండుతాయి. అందుకనే యెరికో పట్టణంలో ఉన్నవారందరూ చాలా ధనవంతులు. బైబిల్ లేఖనాల్లో తెలియపరుస్తుంది, యెరికో పట్టణంలో పాపం కూడా ఎక్కువ ఉండేది. రోమా ప్రభుత్వము, వాళ్ళ ప్రభుత్వంలో ఈ సుంకపు ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ ఉందో, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రోమియోలు ఆ ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు డైరెక్ట్గా కలెక్ట్ చేసే, అంటే టైం ఉండేది కాదు వాళ్ళకి. ప్రతి పట్టణంలోనూ ఆ ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి డైరెక్ట్గా సోల్జర్స్ వచ్చి కలెక్ట్ చేయడానికి వాళ్ళకి సమయం ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైతే పట్టణాల్లో ఉన్నారో కొంతమందిని వాళ్ళు అపాయింట్ చేసేవాళ్ళు. ఎవరైతే దేవునికి భయం లేని వాళ్ళు, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే అంటే భయం లేకుండా, మనుషుల ఎడల జాలి లేకుండా ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళు అపాయింట్ చేశారు. వాళ్ళల్లో జక్కయ్య కూడా ఒకడు. అంటే మనం ఎట్లా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే, బ్రిటిష్ పాలనలో కొంతమందిని ఇండియన్స్ని కొంతమందిని అపాయింట్ చేసేవాళ్ళు వాళ్ళ పని కోసం. అట్లాగే రోమిలు కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్కి కొంతమందిని యూదుల్ని, ఇజ్రాయిలుని, వాళ్ళ ప్రజల నుంచే ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి కొంతమందిని అపాయింట్ చేశారు. వాళ్ళల్లో జక్కయ్య కూడా ఒకడు. అందుకనే ఇక్కడ మనం చదువుకున్నట్లయితే సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య, ఆయన ట్యాక్స్ కలెక్టరే, ఆయన ధనవంతుడు కూడా. జక్కయ్య ఆయన జీవితము ఎట్లా ఉండేదంటే, ప్రజలకు ఏదైతే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారో వారి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ట్యాక్స్ కలెక్షన్ చేసేవాడు. చేసి ఆయన ఏం చేయాలంటే రోమా ప్రభుత్వానికి ఆ బిల్స్ని కట్టాలి. రోమా ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళు ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ప్రజల నుంచి కలెక్ట్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఒక ఫ్యామిలీ నుంచి కలెక్ట్ చేయాలి, ఒక వ్యక్తి నుంచి కలెక్ట్ చేయాలి అన్నప్పుడు 100 రూపీస్ మాత్రమే రోమా ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే జక్కయ్య ఏం చేసేవాడంటే ఒక్కొక్కరి దగ్గర 200, 300, 400, అంటే ఆయన ఎంతైనా తీసుకోవచ్చు, కానీ రోమా ప్రభుత్వానికి మాత్రం 100 రూపాయలే కట్టాలి. జక్కయ్య మనుషుల దగ్గర 200, 300 ఆయన ఇష్టం.
ఎంతైతే తీసుకోవాలో అంతా తీసుకునే వ్యక్తి. అందుకనే కానీ రోమా ప్రభుత్వానికి మాత్రం ఆ ఫిక్స్డ్ అమౌంట్ కడితే సరిపోతుంది. కానీ జక్కయ్య మాత్రం ఎక్కువగా కలెక్ట్ చేసేవాడు అందరి దగ్గర. అందుకనే ప్రజలకి జక్కయ్య మీద చాలా వ్యతిరేకత ఉండేది యెరికో పట్టణంలో. అలాంటి సమయంలో అందుకనే ట్యాక్స్ కలెక్టర్ ప్లస్ ఆయన రిచ్ మ్యాన్గా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు మనం 3వ వచనాన్ని చదువుకున్నప్పుడు యేసు ఎవరని చూడగోరెను. ఆల్మోస్ట్ మనం 19వ అధ్యాయం లూకాలో ఉన్నామని చెప్పాను కదా. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరు అనేది, లేకపోతే ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎన్నో స్వస్థతలు జరిగించాడు, సువార్తను ప్రకటించాడు, పట్టణాలన్నిటికీ తెలిసిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారు. యెరికో పట్టణంలో జక్కయ్య దగ్గరికి కూడా ఆ టైం వచ్చింది. ఆయన కూడా తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి మనం వింటున్నాము, చాలా అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఆయన జరిగిస్తున్నాడు, పట్టణాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నాడు, అన్ని విషయాలు అప్పటికి తెలిసిపోయినాయి. జక్కయ్యకు కూడా తెలిసింది ఆ విషయం. తెలిసినప్పుడు ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. ఆయన ఎవరు ఇంతమంది ఆయన వెనక వెళ్తున్నారు, ఇంతగా ఆయన పేరు ప్రాఖ్యాతంలోనికి వచ్చింది అని ఆయనను చూడాలనుకున్నాడు జక్కయ్య. చూడాలనుకున్నప్పుడు 3వ వచనం చదువుకుంటే, యేసు ఎవరని చూడగోరెను గాని పొట్టువాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. మనం చదువుకున్నాం ఆయన ఎవరు అంటే ట్యాక్స్ కలెక్టర్. అయితే ప్రభువును చూడాలి అనే థాట్ వచ్చినప్పుడు, ఆయనకి ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే పరిగెత్తాడు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన జనాలు అందరూ ఉన్నప్పుడు ఒక రిచ్ మ్యాన్, ఒక ఆస్తి గల ధనవంతుడు ప్రజల్లో ఉన్నప్పుడు కొంచెం సొసైటీలో కొంచెం నీట్గా, ఒక ప్రెస్టేజ్గా, లేకపోతే ఒక ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటాడు. అయితే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఆయనని ఎలాగైనా చూడాలనుకున్నాడు. ఆయన డిగ్నిటీని, లేకపోతే ఆయన ప్రొఫెషనల్ వర్క్ని కూడా పక్కన పెట్టి, ఆయన ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు ఆ స్థానాన్ని పక్కన పెట్టి ఆయన పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయన చుట్టూ జనాలు ఉన్నారు. మనం తెలుసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చాలామంది పేదవారే ఉండుంటారు. ఎందుకంటే అనారోగ్యంలో ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. వారందరూ ఉన్నప్పటికీ కూడా జక్కయ్య ప్రభువుని చూడాలనుకున్నాడు. ఆ రూట్లో, ఆ వేలో వస్తున్నాడని ముందుగానే తెలుసుకొని పరిగెత్తాడు. పరిగెత్తి అక్కడ ఒక మేడి చెట్టు ఉంది, ఆ మేడి చెట్టుని ఎక్కాడు. 5వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసినది అతనితో చెప్పగా ఆ టైం వచ్చింది. ప్రభు ఆ స్థలంకి వచ్చాడు, పైకి చూశాడు, జక్కయ్యని కిందకి రమ్మన్నాడు, త్వరగా రమ్మన్నాడు. నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది. ప్రభువుకి ఎప్పుడైతే జక్కయ్యకి ఆశ కలిగిందో దేవుని చూడాలి అని, దేవుడు ఎవరో చూడగోరాలని తన స్థానాన్ని మరిచి ఎప్పుడైతే తను తగ్గించుకొని ముందుకు వచ్చాడో, ఆశ కలిగిందో, దేవుడు ఆ ఆశను ఆయన తీర్చాడు. ప్రియులారా, జక్కయ్య ఎవరో యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగానే తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఉన్నాడని ఆయనకి తెలుసు. త్వరగా దిగమన్నాడు. 7వ వచనం చదువుకున్నట్లయితే, 6వ వచనం చదువుకున్నట్లయితే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. 7వ వచనం చదువుకున్నట్లయితే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య ఎవరు? ఆయన పాపి అయిన
మనుషుడి యొద్ద బస చేయడానికి దేవుడు వెళ్తున్నాడని అక్కడ ఉన్న ప్రజలు, ఎందుకంటే ఆయనకున్న సాక్ష్యం ఏదంటే, ఆ పట్టణంలో ఆయనకున్న సాక్ష్యం టెస్టిమనీ ఏంటంటే, ఆయన ఒక సుంకపు గుత్తుదారుడును, ధనవంతుడు, ప్రజల పట్ల ఎటువంటి జాలి లేకుండా ఎక్కువగా అమౌంట్ కలెక్ట్ చేయటం ద్వారా వారికి చాలామంది ఆయనకు వ్యతిరేకంగా ఆ పట్టణంలో ఉన్నారు. అందువల్ల పట్టణస్థులకి ఎవరికి కూడా ఆయన మీద ప్రేమ లేదు, జాలి లేదు. అంటే ఆయన అంటే కోపం ఉండేది. అలాంటి మనుషుడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన గృహంలోనికి వెళ్తున్నాడని వాళ్ళు విని వాళ్ళు చాలా సనుగుకున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడు. జక్కయ్య కూడా ఆయనను సంతోషంతో గృహంలోనికి ఆహ్వానించాడు. ఆయన గృహంలోనికి వచ్చినప్పుడు జక్కయ్య నిలవబడి, అంటే నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభుతోటి చాలామంది వచ్చి ఉంటారు ఇంట్లోకి. ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన వెంట వస్తున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా గృహంలో జక్కయ్య అందరి ఎదుట ఆయన నిలవబడి ఈ మాటను చెప్తారు. ప్రియులారా, 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతులు, మనం ఒక 2-3 పేజీలు వెనక్కి తిప్పితే అక్కడ ఒక మాట ఉంటుంది. ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అని. ఒక యవనస్తుడు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, నాకు ఏమి కొదువు ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు, అన్నీ బాగానే ఉన్నవి, కానీ ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని విడిచిపెట్టమన్నాడు. నీ ఆస్తిని అమ్మమ్మ బేదలకి ఇమ్మన్నప్పుడు వ్యసన పడుతూ అతను వెళ్ళిపోతాడు. అయితే జక్కయ్య విషయంలో ఆయన ప్రభు వచ్చాడు వాళ్ళ ఇంట్లోనికి. అంతే, ప్రభు వచ్చినప్పుడు జక్కయ్య ఇనిషియేషన్ తీసుకొని ఆయనలో మార్పును మనం చూస్తున్నాం. ప్రియులారా, జక్కయ్య తలంపులు కానీ జక్కయ్య ఆలోచనలు కానీ అవన్నీ కూడా ఆయనలో పుట్టినవే. 8వ వచనంలో ఆయన నిలవబడి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. అంటే 1,00,000 రూపాయలు ఉందంటే 50,000 నేను బీదలకు ఇస్తున్నాను. ఇంకో యవనస్తుడిని చూసాము, ఆస్తిని ఇవ్వాలంటే అతనికి ఇష్టం లేదు, వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభుని వదిలి. అయితే జక్కయ్య ఆస్తిని కూడా విడవడానికి ఇష్టపడ్డాడు. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, ఇంకా ఒక 1,00,000 రూపాయలు 50,000 బీదలకు ఇచ్చాడు. మిగతా 50,000లో కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయముగా తీసుకున్నానో వారందరికీ కూడా 4 అంతలు ఇస్తాను. అంటే ఉన్న సగంలో కూడా ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా ఆయన తిరిగి ఇస్తాను. ఇక్కడ నేను తెలియపరచాల్సిన ఒక మాట ఏంటంటే, ప్రభువు కొరకు మనం ఆశపడితే, ప్రభువుని మనము చేర్చుకుంటే, ప్రభువుతో మనం ఉండాలని నిశ్చయత కలిగితే దేవుడు మన హృదయంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. జక్కయ్య ఆశపడ్డాడు, ప్రభువుని చూశాడు, తనలో మార్పు వచ్చింది. ఎంతో ఇష్టపడిన ధనాన్ని, ఎంతో ఆయన ట్యాక్స్ కలెక్షన్లో ఎంతో ధనవంతుడిగా ఉన్న ధనమును అంతా కూడా ఆయన ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, అన్యాయంగా తీసుకున్న వాడికి నేను 4 అంతలు చెల్లిస్తాను అన్నప్పుడు 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
10వ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన పాపులను రక్షించడానికి, నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య విషయంలో ప్రభు ఆయనను ప్రేమించుట చూచి, ప్రభు ఆయనకి ఎవరు జక్కయ్య ఇన్వైట్ చేయలేదు, ఆయన ఇనిషియేషన్ తీసుకొని ప్రభు ఆయనను నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నప్పుడు ఆయన జక్కయ్య సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఆయనలో మార్పును చూశాం. ప్రభులో మనం రక్షణ పొందిన తర్వాత, ప్రభువుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, పాపం నుంచి మనము విడుదల కలిగిన తర్వాత మన జీవితాల్లో ఏం రావాలి అంటే మార్పు రావాలి. ప్రియులారా, జక్కయ్య అప్పటి వరకు జీవించిన జీవితం ఒక జీవితము, కానీ ప్రభు వచ్చినప్పుడు గృహంలోనికి, ప్రభు ఆయన హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆయన గృహంలోనికి రక్షణ కలిగినప్పుడు గొప్ప మార్పును మనము చూస్తాం. ధనవంతులు ఆ దేవుని రాజ్యానికి రావట అసాధ్యమన్న కొన్ని వాక్యాల్లో జక్కయ్య ధనాన్ని కూడా ఇవ్వటానికి ఇష్టపడి ప్రభువుతో ఉండటానికి, ఆ రక్షణ ఆనందం పొందటానికి ఆయన జీవితాన్ని మార్పును మనం చూస్తున్నాము. ప్రియులారా, మరొక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనంలో, 18వ అధ్యాయం 22వ వచనంలో ఇందాక ఇంకొక ధనవంతుని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక యవనస్తుడు యేసు విని, నీవింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. 23వ వచనం, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలోంటి దూరుట సులభము. ప్రభువు చెప్పాడు ఈ మాటలు. అయితే దేవునికి సమస్తము సాధ్యమైన మాటను కూడా మనం చదువుకున్నాం. ప్రియులారా, జక్కయ్య విషయంలో అదే జరిగింది. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ధనవంతుడైనప్పటికీ, ఆయన ఐశ్వర్యవంతుడైనప్పటికీ, ఆయన పాపములో ఉన్నప్పటికీ కూడా ప్రభు వైపు ఆయన చూశాడు. ప్రభువు ఆయన హృదయంలో రావాలని కోరుకున్నాడు. ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చాడు. తన స్టేటస్ను అన్నీ విడిచిపెట్టి ప్రభు కోసం ఆయన పరిగెత్తిన వాడిగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే ఆయన ఆశపడ్డాడో యేసుక్రీస్తు ప్రభు తన ఇంటిలోనికి రావటానికి ఇష్టపడ్డాడు. ఆయన వచ్చాడు. ఆయన జీవితంలో గొప్ప మార్పును మనం చూసాము. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని సాక్ష్యాన్ని జక్కయ్య జీవితంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఇంకా ప్రభువుని ఇంకా చేర్చుకునేవారు, మారు మనసు లేనివారు, యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలోనికి ఆయన ఆహ్వానించాలని ఆశ నీకు కలిగితే, ఆయన వచ్చినప్పుడు ఆ మార్పును మనము చూడగలం. దేవుడు నీవు హృదయము దేవునికి ఇచ్చినట్లయితే, దేవుని కోసం నువ్వు ఆశపడినట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని నీ హృదయంలో జరిగిస్తాడు. ప్రియులారా, ఎంతో ధనవంతుడైన దేవుడు గొప్ప కార్యాన్ని జక్కయ్య విషయంలో జరిగించాడు. మరొక మాటను మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఆయన నశించిపోయిన వారి కోసం వచ్చినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. 15వ, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి,
ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు అని చాలా సనుగుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. ఆయన నశించిపోయిన వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఎప్పుడు తప్పులు పట్టుకుందామా, ఏ ఏ ఏ కార్యాలలో ఆయనను ఏలెత్తి చూపించుదామా అని పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడు కూడా వేచి ఉండేవాళ్ళు. అందుకనే ఇక్కడ కూడా 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపులతో సుంకరులతో ఆయన మాట్లాడుతూ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన మీద సనుక్కుంటున్నారు. మీ బోధకుడు ఆ పాపులతో ఉంటున్నాడు, సుంకరులతో ఉంటున్నాడు అని ఆయన మీద నిందలు వేస్తూ ఉన్నారు. అయితే లేఖనాలు తెలియపరుస్తున్నాయి, ఆయన ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి, నశించిపోయిన వారిని రక్షించడానికి. ఎవరైతే వాళ్ళ పాపములతో దేవునికి దూరస్తులుగా ఉన్నారో, చీకటిలో ఉన్నారో వారందరికీ కూడా ఆయన రక్షణను గురించి వెలుగులోనికి తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువారి ఆలోచన ప్రియులారా. అందుకనే దేవుడు వారిని ప్రేమించాడు, వారి ఎడల కరుణ చూపించాడు, వారితో ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయన పాపం లేనివాడిగా జీవించాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. పాపులతో ఉన్నప్పటికీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. ఆయన ఈ లోకానికి వారిని రక్షించడానికి వచ్చాడు. మత్తయి 9వ అధ్యాయం 10వ వచనంలో ఇంటిలో భోజనముకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలి. రోగులకే యేసుక్రీస్తు ప్రభువారు పాపంలో ఉన్నవారిని, రోగులుగా ఉన్నవారిని వైద్యుడిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. పిల్లలు వారిని ప్రేమించాడు, వారి జీవితాలలో మార్పును తీసుకురావడానికి, వారి జీవితాలను ప్రభువుకి ఇష్టలుగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు సుంకరులతోనూ పాపులతోనూ ఆయన ఉండి వారిని ప్రేమించాడు. పిల్లలు అందుకనే 12వ వచనం ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పాపముల చేత, బలహీనతల చేత ఒకవేళ దేవుడికి దూరస్తులుగా ఇంకా ఎవరైనా ఉండినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే ఆయన వచ్చింది పాపుల కోసం. ఎవరైతే దేవుణ్ణి ఎరుగక ఉన్నారో, దేవుడు అంటే తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడానికి దేవుడు వచ్చాడు, వారి కోసమే వచ్చాడు. వారిని ప్రేమించి వారి జీవితంలో మార్పును తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి, ఆయన సొంత వారి దగ్గరికి ఆయన వచ్చాడు. అయితే వారి సొంత వారు ఆయనను తృణీకరించినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే దేవునికి దూరస్తులుగా ఉన్నారో, పాపములో ఉన్నారో వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన హృదయంలో ఎవరైతే చేర్చుకున్నారో వారి జీవితాల్లో గొప్ప మార్పును మనము చూస్తున్నాము. పౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎంత క్రూరుడో మనందరికీ తెలుసు. ప్రియులారా, సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితము చాలా భయంకరంగా విశ్వాసులను శిక్షిస్తూ ఆయన జీవిస్తూ ఉండేవాడు. అయితే ప్రభు వచ్చినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు గొప్ప మార్పును మనం చూస్తాం. ఒక మాట ఒకసారి చదువుకుందాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము
20 వచనంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరెక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురున్న యూదులను కలవరపరిచారు. యేసే దేవుని కుమారుడు అని ఆయనను గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. హింసించాడు, వారిని కొట్టాడు, చెరసాలలో వేయించాడు. స్టెఫెన్ మరణానికి మద్దతుగా ఉన్న సౌలు ప్రభు వచ్చినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు ఆయన జీవితంలో గొప్ప మార్పును చూస్తాం ప్రియులారా. అక్కడ ఉన్న ప్రజలు ఆయనను చూశారు. ఈయన కదా హింసించింది, ఈయన కదా కొట్టాడు, ఈయన కదా ఎంతో హత్యకు పురుకొల్పబరచబడ్డాడు. ఇతను ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును బోధిస్తున్నాడు. విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన జీవితాన్ని వాళ్ళు కల్లారా చూచారు యూదులు. అయితే ఆ సమాజ మందిరంలో నిలవబడి సౌలు పౌలుగా మారి స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రభువు నా జీవితంలోనికి వస్తే గొప్ప మార్పుని మనము చూస్తాం ప్రియులారా. పాత జీవితం ఇక్కడ ఎక్కడ ఉండదు. ఆయన కార్యాలు, ఆయన క్రియలు, ఆయన తలంపులు అవన్నీ కూడా దేవునికి ఘనపరిచేవిగా, దేవుడు ఇష్టపడేవిగా, దేవుడు కోరుకునే కార్యాలు నేను జరిగిస్తాము ప్రియులారా. జక్కయ్య ఎంతో అద్భుతంగా ఆయన జీవితంలో మార్పును మనం చూసాము. ఆశ, ధనము మీద ఆశ పోయింది. ఉన్న ఆస్తిని పేదలకు ఇచ్చేశాడు. ఇంకా ఆయనకున్నది కూడా అంతా కూడా దేవునికి 4 అంతలుగా అన్యాయంగా తీసుకున్న వారికి గొప్ప మార్పును మనం చూస్తున్నాం. ప్రభు వచ్చినప్పుడు నా హృదయంలో, ప్రభు వాళ్ళ జీవితంలోనికి వచ్చినప్పుడు గొప్ప మార్పును చూసాం ప్రియులారా. సౌలు జీవితంలో మనకు తెలుసు, ఆయన పౌలుగా మారినప్పుడు ఎన్నో అద్భుతాలు అన్న మనకు ఆరాధనలో జ్ఞాపకం చేశాడు. ఆయన ఎంతో ధనవంతుడు, సంపద కలిగిన వాడు. ఎడ్యుకేషన్లో కానీ, జ్ఞానంలో, ధర్మశాస్త్రంలో ఆయనకున్న పట్టు ఎవరికి లేదు. ఆయన అంత జ్ఞానం కలిగిన పౌలు, ధనవంతుడైన పౌలు. అవన్నీ కూడా ప్రభువు కోసము ప్రభు వచ్చాడు ఆయన జీవితంలో. ప్రభు ఆయనతో మాట్లాడాడు. ఆయన జీవితంలో మార్పును మనం చూస్తున్నాము ప్రియులారా. సమస్తము కూడా ఆయన పెంటగా ఎంచుకున్నాడు. ఆయన కలిగినదంతా కూడా విడిచిపెట్టాడు. కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు, సంఖ్యల్లో చెరసాలలో ఉన్నాడు. అంటే ఆయన జీవితము ఎక్కడ కూడా ఇంకా వెనుకంజ వేయలేదు. ఒకసారి మాట్లాడాడు ప్రభు, ఆయన జీవితంలో మార్పు చేశాడు, ప్రభువుకి వచ్చాడు. ఎక్కడ కూడా ఆయన జీవితాన్ని మనం వెనక్కి చూడము. ఆయన మరణం వరకు ఆయన విశ్వాసము కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడు. ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభు బిడ్డలుగా మనం పిలువబడుతున్న తర్వాత నా జీవితంలో మార్పును చూడాలి పిల్లలు. కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయినాయి వారి జీవితాలు. ఆ మార్పు మనకి వెంటనే కనపడింది. జక్కి విషయంలో కనపడింది, పౌలు విషయంలో కనపడింది. వారు ఎక్కడ వెనుకం చేయలేదు. వారి జీవితంలో మార్పును మనం చూస్తున్నాం. అది ప్రభువుని ఎరిగిన తర్వాత మన జీవితంలో మార్పును మనం చూస్తున్నామా లేదో మనం ప్రశ్నించుకుందాం. రక్షించుకున్నాడు దేవుడు, విమోచించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అయితే మన జీవితాలు మార్పును మనం చూస్తున్నామా లేదో ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు
కోరుకున్నది అదే. ఆయన జీవితము ఇంకెక్కడికి కూడా పాత జీవితము లేదు. సమస్తము కూడా నూతనమే. అవి నూతన సృష్టిగా ఆయన పిలుస్తున్నాడు. అదే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విశ్వాసులని సౌలు ఎంతగా హింసించాడో మనం చూస్తాము. కానీ ఆ జీవితం ఆయన వదిలిపెట్టాడు. ఇంకా అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజ మందిరం సాక్ష్యం ఇస్తున్నాడు. యూదుల మధ్య సమాజ మందిరంలో సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజ మందిరంలో నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నేను చెరసాలలో వేయించి కొట్టించుంటునని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములు కావలిగా ఉంటునని చెప్పి అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరంగా అన్యజనులకు నిన్ను పంపుదునని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు పౌలు, నేను ఎలా జీవించాను అయ్యా, నేను నీ బిడ్డలను హింసించాను, ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు వారిని కొట్టాను, ఆ స్టెఫెను రక్తముకు నేను సాక్షినై ఉన్నాను అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా అన్ని జనులకు నువ్వు సువార్తను ప్రకటించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. సౌలు జీవితం మనకు తెలుసు ప్రియుల. పౌలు ఎంతగా ఆయన పరిచర్య జరిగించాడో మనందరికీ తెలుసు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఆకలి దప్పులు. పాటలో ఉంటుంది కదా, కొరడాలతో కొట్టబడ్డారు, చీల్చబడ్డారు వాళ్ళందరూ. అయినప్పటికీ ప్రభువుని ఆయన విడిచిపెట్టలేదు. చివరి వరకు వాళ్ళలో మనము మార్పును చూస్తున్నాము. ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు ఏర్పరచుకున్న తర్వాత వారందరిలో మనము మార్పును చూస్తున్నాము ప్రియులారా. జక్కయ్య జీవితంలో మార్పును మనం చూసాము. యేసుక్రీస్తు ప్రభు వారు తప్పిపోయిన వారిని, నశించిన వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన వారిని రక్షించిన తర్వాత, ప్రభువుగా దేవుడుగా వాళ్ళకి ఉన్న తర్వాత వారి జీవితంలో మార్పును మనం చూసాము ప్రియులారా. అయితే మనం కూడా రక్షింపబడ్డాము. ప్రభువుకి మనము దేవుడిగా ఆయన ఉన్నాడు, మనకి ఆయన ప్రజలమై ఉన్నాము. అయితే మనలో మార్పు దేవుడు చూస్తున్నాడో లేదో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌలైతే సమాజ మందిరంలో నిలవబడి ఆయన ధైర్యంగా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నేను హింసించాను, దూషించాను, అయితే ప్రభువు నన్ను పట్టుకున్నాడు, ఆయన నన్ను రక్షించాడు, ఆ పాత జీవితం ఇక లేదు, నేను ప్రేమిస్తున్నాను అందరిని ఆయన ఒప్పుకొని దేవునికి ఇష్టడుగా ఉన్న పౌలును మనము చూస్తున్నాము ప్రియులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని మనము సొంత రక్షకుగా అంగీకరించిన తర్వాత ఈ మార్పులు మనం కలిగి ఉన్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుడు అందుకనే ఈ లోకానికి వచ్చాడు, అందుకనే నిన్ను నన్ను రక్షించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నది ఎందుకంటే మన జీవితంలో మార్పు రావటం కోసం. ఎంత మాత్రం కూడా పాత జీవితంలోనికి లేని వారిగా జీవించాలని ఆయన కోరుకున్నాడు. పౌలు జీవితంలో మనం అదే జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఆయనలో మార్పును మనం చూసాము. ఒకసారి ఇంకో మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిందని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి ప్రియులారా, విమోచించడానికి, పాపంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు,
మీలో ఎవరైతే ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవలెను. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభువు, ఆయన తను తాను తగ్గించుకొని తన శిష్యులకు పాదాలను కడగటం మనం చూస్తున్నాము ప్రియులారా. ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన మాదిరై ఉన్నాడు. ఆయన మిక్కుడై, ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు. ఆయన తను తాను తగ్గించుకొని వారికి పరిచర్య చేయటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన ప్రేమించాడు మనుషులను. వారి కొరకు ఆయన ప్రాణము ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. వారందరినీ రక్షించి విమోచించి వారి జీవితంలో మార్పును తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు ప్రియులు. అందుకనే ఆయన పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు ప్రియులు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపంలో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని విడిపించడానికి, ఎవరైతే ఇంకా చీకటి బ్రతుకుల్లో సాతాను కింద ఉన్నారో వారిని విడిపించడానికి, మరణ భయము చేత ఈ లోకంలో జీవిస్తున్నారు వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. వారిని ప్రేమించాడు. వారి దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. వారి హృదయంలో రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హృదయం అనే తలుపు వద్ద ఆయన తట్టుతున్నాడు ప్రియులారా. ఎవరైనా ఆయన స్వరము విని ఆయన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు గొప్ప మార్పును చూడగలం. ఆ ఇంటికి రక్షణ, ఆయనలో సమాధానము, సంతోషం, ఆనందము, ప్రభు వచ్చిన ఏదైతే మిషన్ ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చిన వాడిగా చూస్తున్నాం ప్రియులారా. అందుకని ఆయన లోకానికి వచ్చాడు. నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె కోసము మనము చదువుతాం లోకాసు వార్తలో. 99 గొర్రెలు ఉన్నప్పటికీ తప్పిపోయిన గొర్రె కోసము పరిగెత్తినప్పుడు అది దొరికిన సంతోషాన్ని మనం చూస్తాం. ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో చెప్పాడు ప్రియుల. తప్పిపోయిన కుమారుని మనం చూస్తున్నాం. దేవుడు వారి కోసం ఈ లోకానికి వచ్చాడు. వారిని మరలా ప్రభు సన్నిధిలో వారిని ఉత్సాహాలుగా ప్రభు కోరుకున్న బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారు నశించడం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళు మరణానికి వెళ్ళటం ఇష్టం లేదు. ఆయన హృదయంలోనికి వచ్చి గొప్ప మార్పు వారి జీవితంలో కలగాలని, వారిని బిడ్డలుగా ఉండాలని, మరణము నుంచి, శాపం నుంచి, నరకం నుంచి విడిపించాలని యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు పిల్లలు. అందుకనే ఈ రెండే కాదు ఎగ్జాంపుల్, జక్కయ్య, పౌలే కాదు, కానీ అనేకమైన వారి ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి. పేతురును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముమ్మారు అబద్ధాలు యేసుక్రీస్తు ప్రభు ఎరుగునని అన్నప్పుడు ఆయన మూడోసారి ఆయన పశ్చాత్తాపడి లోపలికి వెళ్ళి ఏడ్చి తను తాను ఒప్పుకున్నాడు. తన బలహీనతను, తను ఏదైతే ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడాడో ఆయన ఒప్పుకున్నాడు ప్రియుల. తర్వాత చూసినట్లయితే పేతురు ఎంతగా ప్రభు పరిచర్యలో ఉన్నాడు, ఎంతగా ఆయన ప్రభు పరిచర్యను జరిగించాడు, సువార్తను జరిగించాడో లేఖనాలు తెలియపరుస్తున్నాయి ప్రియుల. మనలో ఈ లోకంలో శరీరంతో ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు, ప్రభు దగ్గర బలహీనతలు ఒప్పుకున్నప్పుడు ప్రభు బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన మార్పును కోరుకుంటున్నాడు. వారి జీవితాల్లో ఆ కార్యాలు, ఆ క్రియలు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. జక్కయ్య గృహంలోనికి వచ్చినప్పుడు గొప్ప మార్పు వచ్చింది. ఆయన పాత జీవితం ఇంకెక్కడ లేదు ప్రియులారు. మొత్తము కూడా ఆయన పేదలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. పౌలు జీవితంలో సౌలుగా ఉన్న స్థితిని అంతటిని విడిచిపెట్టాడు. ఆయన దేవుని కోసం సమస్తము కూడా విడిచిపెట్టిన వాడిగా పౌలును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించటమే ఆయన మిషన్. దేవుడు కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు అంటే, ఎవరైతే పాపముతో నశించిపోతున్నారో వారందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయనను చేర్చుకున్నారో, ఎవరినైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నారో వారందరికి కూడా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. వారికి పాత జీవితాన్ని తీసివేశారు, కొత్త జీవితాన్ని అనుగ్రహించారు. నూతనమైనవి పరలోక భాగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు.
ఇంకొక మాటను చదువుకొని మనము ముగించుకుందాం. మత్తయి సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో, ఇక్కడ 10వ వచనం చదువుకుందాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాడు. ఈ సందర్భం మనందరం ఎరిగిన వాళ్ళమే. స్త్రీ వ్యభిచారంలో పట్టబడినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు ఆమెను. ఈ స్త్రీ వ్యభిచరిస్తుండగా మేము పట్టుకున్నాము. నువ్వు ఏమి అంటే, ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వారు శోధించేవాళ్ళు. ఆయనలో ఏదైనా మాటను తప్పుగా మాట్లాడితే పట్టుకోవాలని, ఆయన మీద ఏదో ఒక నింద వేయాలని వాళ్ళ టార్గెట్ అది. అట్లాగే ఈ మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఈమెను చంపాలి, రాళ్లతో చంపాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సైలెంట్గా ఉంటారు. ఆయన వంగి నేల మీద రాయిచుండెను. వాళ్ళు మరలా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటే, మీలో పాపము లేని వారు ఆమె మీద మొదట రాయి వేయండి అన్నప్పుడు, తర్వాత పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవటం మనము చూస్తాము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మాట అంటారు, అమ్మా, ఎక్కడ ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అన్నప్పుడు, లేదు ప్రభువా అని ఆమె ఉంటుంది. అయితే నేను కూడా నేను శిక్ష విధించును, ఇక నువ్వు వెళ్ళి పాపము చే. నేను కూడా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అర్హులు కాదు ఆమెను శిక్షించడానికి, ఎందుకంటే అందరూ కూడా పాపంలో ఉన్న వాళ్ళే. అయితే పరిశుద్ధుడు, ఆ శిక్ష విధించడానికి యోగ్యుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. వారందరిలో పాపం ఉంది, కానీ యేసుక్రీస్తులో పాపము లేనివాడు ఆయన. ఆమెను శిక్షించడానికి సంపూర్ణమైన అర్హత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, అమ్మా అంటాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప ప్రేమ ఏంటంటే ప్రియులారా, ఆమె మీరు ఎక్కడైనా మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఆయన సంబోధించిన విధానము, మాట్లాడిన విధానము మనం జ్ఞాపకం చేసుకుంటే, సమరయ స్త్రీని కూడా ఆయన ఎలా సంబోధించాడంటే అమ్మా అనేవాడు. ఇక్కడ కూడా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా ఆయన ఎలా పిలుస్తున్నాడంటే అమ్మా అని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. వాళ్ళు ఈ స్త్రీ, ఓ స్త్రీ అనేవాళ్ళు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచిన విధానం ఎలాంటిదంటే అమ్మా అని పిలిచాడు. ప్రియులారా, అమ్మ, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఇంకొక మూడో మాట చెప్పాలనుకుంది, ఇక ఎన్నడూను కూడా పాపము చేయకు. దేవుడు క్షమించాడు, రక్షించుకున్నాడు. ప్రభు బిడ్డలుగా తీర్చబడిన తర్వాత పాపం వైపు నీవు నేను వెళ్ళకూడదు. ఇది డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఆమె పట్టబడింది, తప్పు చేసింది, దేవుడు శిక్షించలేదు కానీ క్షమించాడు. కానీ అక్కడ ఒక కండిషన్ పెట్టాడు, ఇక నువ్వెన్నడూ కూడా పాపం చేయొద్దు. దేవుడు పాపములో నుంచి విడిపించిన తర్వాత, ఆయన మనల్ని రక్షించుకున్న తర్వాత, ప్రభు బిడ్డలుగా మారిన తర్వాత ఎంత మాత్రం కూడా పాపం వైపు చూడటానికి సాహసం చేయకూడదు. పిల్లలు, నువ్వు పాపము చేయొద్దు. ఇంకా ఆయన అన్న మాట అదే, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా మన స్థితి ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం. పాపము లేని వారిగా ఉండాలని దేవుడు కోరుకొని ఆయన సన్నిధిలోనికి మనం పిలిచాడు. ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడంటే పరిశుద్ధులుగా చూస్తున్నాడు. నిర్దోషులుగా, నిరపరాధులుగా తన బిడ్డలను ఆయన చూస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మార్చబడిన మనము పాపం మీద ఎటువంటి మనకు దానిని చూడటానికి కూడా మనము సాహసం చేయదు. అందుకనే దేవుడు అన్నాడు, ఇక ఎన్నడూ కూడా నువ్వు పాపము చేయొద్దు, ఇక పాపము చేయొద్దు. ఆయన మనల్ని క్షమించాడు. మనకు రావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయన మోసాడు ఆ శిలువలో. కానీ మనల్ని ఆయన కోరుకునేది ఏంటంటే పాపం వైపు మీరు వెళ్ళకండి, పాపము విడిచిపెట్టండి, పాపం వైపు చూడొద్దు, పాపముకు బానిసలు అవ్వద్దు. పాపము ఈడ్చబడిద్ది, అది నిన్ను బానిసత్వంలోనికి మరణములోనికి అది నడిపిస్తుంది. కాబట్టి పాపము చేయకుము. ఎంతో ఘోరమైన ఆ స్త్రీని ఆయన క్షమించాడు. ప్రియులారా, సౌలుగా ఉన్న పౌలును దేవుడు క్షమించాడు. విశ్వాసులను శిక్షించిన ఆయన బిడ్డలను ఆయన హింసిస్తున్నారు. ఎంతో మరణానికి ఆయన సాక్షిగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పౌలుని క్షమించి క్షమించి పౌలుగా మార్చి ఆయన పరిచర్య కోసము ఒక సాధనముగా వాడుకున్నాడు. ప్రియులారా, జక్కయ్య జీవితము పాపములో ఉన్నప్పుడు ఆయన తన ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము ఎంతగా ప్రజల్ని హింసించాడు, బాధ పెట్టాడు. ఒకవేళ డబ్బులు లేవన్నప్పటికీ ఎన్నో కొట్టి కూడా తీసుకున్నాడు, తెలియదు. కానీ అలాంటి జక్కయ్య జీవితంలో ఆయన క్షమించి ఆయన రక్షణ ఇచ్చాడు. ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఎంత ఘోర పాపినైనా, వారు ఏ స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితమును మార్పు ఆయన కోరుకుంటున్నాడు. నశించిపోయిన వారిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ప్రభువుని చేర్చుకోకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటే గొప్ప మార్పును మనం చూస్తాం. గొప్ప మార్పును నువ్వు చూస్తావు. నీ హృదయంలో సమాధానము, సంతోషము, నీకు ప్రేమ, దయ, కనికరము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. జక్కయ్యకి లేని ప్రేమ, జక్కయ్యలో లేని ఆ మనసు ప్రభు వచ్చిన తర్వాత అవన్నీ వచ్చేసినాయి. వెంటనే కలిగింది. ఆయన వెంటనే లెగిచి, ఇదిగో నేను అంత ఇస్తున్నాను అని సాక్ష్యం పలికాడు. ప్రియులారా, నీ హృదయంలో వెంటనే మార్పును, మన జీవితంలో మార్పు కలగాలి అంటే ప్రభు మన హృదయంలో ఉండాలి. ప్రభు జీవితంలోనికి వస్తే గొప్ప మార్పును మనం చూస్తాము. అయితే చివరిగా అంటున్నాడు కదా ఆయన, నేను శిక్షించను, అయితే నువ్వు ఎన్నటికీ పాపము చేయ. పాపం వైపు చూడటానికి ఏమాత్రము కూడా మనకు అర్హత లేదు. ప్రియులారా, అర్హత లేని వారిగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ప్రభు బిడ్డలము. మనం ఎంత మాత్రము కూడా పాపమును చూడటానికి కానీ, దానిని పట్టుకోవడానికి కానీ, పాపం వైపు వెళ్ళటానికి కూడా మనము సాహసం చేయకూడదు. అది దేవుడే ఆజ్ఞ ఇస్తున్నాడు. అమ్మ, నేను కూడా శిక్షించను, కానీ నువ్వు పాపము ఇక చేయొద్దు. మనము కూడా ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో ఉన్నాము, లోకాధికారి ఉన్నాడు. అయితే లోకంలో ఉన్నవాడు, ప్రభు అన్నాడు కదా, మీలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు. మనలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు. కనుక మనము దేవునితో ఉంటే, మనము దేవుని కలిగి ఉంటే ఈ పాపము మన మీద ఏలదు. సాతానుడు మన మీద ప్రవేశించడు. కానీ దానిని జయించగలిగే శక్తి మనలో ఉన్న ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. పాపము లేని వారుగా ఉంటాము, ప్రభువుతో ఉంటాము, సంతోషంగా ఉంటాము, ప్రభు బిడ్డలుగా మార్చబడతాము. ప్రభు పరిచర్యలో మనం బలంగా వాడుకోవడానికి దేవుడే మనకు ఆ కృపను,
ఆ వరమును అనుగ్రహిస్తాడు ప్రియులారా. నేను 3 మాటలను జ్ఞాపకం చేయాలనుకున్నా. జక్కయ్య జీవితంలో ఆ మార్పును మనం చూసాము. ఆయన ధనమును విడిచిపెట్టాడు. అది ప్రభు వచ్చినప్పుడే జరిగింది. ఆ గృహంలోనికి రక్షణ వచ్చింది. సౌలు జీవితంలో ఎన్నో దూషించినప్పటికీ ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎంత పరిచర్య జరిగించాడో మనం చూస్తాం. ప్రభు కోసం సమస్తం విడిచిపెట్టాడు. ఆయన ఎన్నడూ కూడా పాపం వైపు చూసినవాడు కాదు ప్రియులారా. అలాగే శిక్షించవలసిన ఆ స్త్రీని దేవుడు క్షమించి ఆమెకు రక్షణ దయచేశాడు. అయితే ఒక మాట చెప్పిందండి, ఇంకెన్నడూ నువ్వు పాపము చేయొద్దు. మనము కూడా రక్షింపబడ్డాము. ఇంకెన్నడూ కూడా పాపము లేని వారిగా జీవించాలి ప్రియులారా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి